మండి జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ వేస్తాము అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది మనం చూసాము. అయితే ఈ జిల్లాల జోలికి వస్తే ఊరుకోము అని చెప్పేసి అటు జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తున్నారు. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటామా అంటోంది మరి బీఆర్ఎస్. అటువైపు చూస్తే ముఖ్యంగా 6 నెలల్లో నివేదిక తీసుకొని హేతుబద్ధీకరణ చేస్తాం, పేర్లు మార్చము అండ్ జిల్లాలు మండలాలు పెంచము తగ్గించము అని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలేంటి విజయ్ గారు, ఇప్పుడు జిల్లాల హేతుబద్ధీకరణకు కమిషన్ వేసి అంటే ఎటువంటి అపోహలు ఉండకుండా చేపడతాము అని చెప్పేసి పునర్విభజనకు సంబంధించి చెప్తున్నారు. అంటే జిల్లాల సంఖ్య పెంచము తగ్గించము పేర్లు మార్చము అని చెప్పేసి సీఎం గారు అంటున్నారు. బట్ రద్దు చేస్తారు అన్నటువంటి విధంగా బీఆర్ఎస్ మాట్లాడుతోంది. ఏంటి కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను చెప్పి అధికారంలోకి రాలేదు. మేము అధికారంలోకి వస్తే జిల్లాలని పునర్వ్యవస్థీకరిస్తాము, జిల్లాలని తగ్గిస్తాము లేదా పెంచుతాము అనేటువంటి మాటలు చెప్పి అధికారంలోకి రాలేదు ఈ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎందుకోసం వచ్చింది? అడ్డమైన గ్యారంటీలు, హామీలు, దిక్కుమాలిన డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను ఏమార్చి అధికారంలోకి దొడ్డిదారిన వచ్చింది ఒక జాక్పాట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వము నీవిచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, నీవిచ్చినటువంటి డిక్లరేషన్లని అమలు చేయకుండా, ఏ ఒక్కటి కూడా నువ్వు ప్రజలకి నువ్వు తీసుకెళ్లకుండా, అమలు చేయకుండా, ప్రజలకు నువ్వు అందించకుండా ఉన్నావు. నువ్వు ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మొదటి ఏడాదిలో ఇస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ని ప్రకటించినావు. ఒక్క ఉద్యోగం నింపలేదు ఇప్పటివరకు. నిరుద్యోగులు వైపు రోడ్ల మీద వస్తూ ఉన్నారు. ప్రజలు అడుగుతూ ఉన్నారు, హామీలు ఏమైనాయి, డిక్లరేషన్లు ఏమైనాయి, మా యొక్క గ్యారంటీలు ఏమైనాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రైతులు ఇలా రైతు భరోసా 15,000 ఇవన్నీ చర్చకు వస్తాయని ప్రజల దృష్టిని మరల్చడం కోసం, ప్రజలని కన్ఫ్యూజ్ డైవర్షన్ చేయడం కోసం ఇప్పుడు ఒకళ్ళ కొత్త నాటకం ఆడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. విజయ్ గారు స్ట్రైట్ క్వశ్చన్, ఇప్పుడు డైవర్ట్ చేస్తుంటే ప్రజలు డైవర్ట్ అవుతున్నారా మీరు అవుతున్నారా? అంటే జిల్లాల పునర్విభజన హేతుబద్ధీకరణ అనగానే మీరే దానిపైన కామెంట్ చేస్తున్నారు. అంటే ఇది హాట్ టాపిక్ మీ వల్లే అవుతోందని నా ఒపీనియన్. జిల్లాల జోలికి వస్తే తాట తీస్తాం, అగ్గి రాజేస్తాం అని చెప్పేసి అంటే 100% హీట్ పెంచుతోంది ఎవరు? ఇప్పుడు 10 జిల్లాలు 48 మంది 10 జిల్లాలు 48 డివిజన్లు 466 మండలాలతో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రము ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ జరగలేదు కాబట్టి, పరిపాలన సౌలభ్యం జరగలేదు కాబట్టి, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల యొక్క డిమాండ్ మేరకు, ప్రజల అభీష్టం మేరకు ఆ రోజు జిల్లాల విభజన జరిగింది. కొత్త జిల్లాలు జరిగినాయి. ఉదాహరణకు ఇప్పుడు నేను దిలీప్ అనే ఇద్దరం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాస్తవ్యులం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు నేను వాస్తవం మాట్లాడుతా ఉన్నా. ఇవాళ నేను నిజంగా HMTV కేంద్రంలో టీవీ చర్చలో చెప్తా ఉన్నా. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు 64 మండలాలు ఉండేది, 5 మంది RDOలు ఉండేది. కలెక్టర్ గారు ఏ మండలాన్ని కూడా సంపూర్ణంగా తిరిగేవాళ్ళు కాదు. పరిపాలన ఇప్పుడు ఎవరికైనా ప్రజలకు సమస్య వచ్చిందంటే ఆ సమస్యను నేరుగా అధికారులకు చెప్పుకొని పరిష్కరించుకునేటువంటి పరిస్థితి లేదు గతంలో. అదే తెలంగాణ వచ్చిన తర్వాత, జిల్లాల విభజన జరిగిన తర్వాత సాధారణ వ్యక్తి కూడా ఎలాంటి పైరవీకారులతో సంబంధం లేకుండా, దళారులతో సంబంధం లేకుండా ఇప్పుడు నేరుగా అధికారులను కలిసి వారి యొక్క సమస్యలన్నీ చెప్పుకునేటువంటి పరిస్థితి కల్పించింది కేసీఆర్. ఇక్కడ తగ్గిస్తామని చెప్పట్లేదు కదా, అంటే మళ్ళీ పాత చెప్తా ఉన్నారు కదా, పెంచము అంటున్నారు. తగ్గిస్తామనే చెప్తా ఉన్నారు. మీరు అర్థం చేసుకోవట్లేదు వారి స్టేట్మెంట్ ని. నాయని రాజేందర్ రెడ్డి గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అడ్డంగా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు మండలాలు చేసుకున్నారు, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు జిల్లాలు చేసుకున్నారని చెప్పేసి మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారి మాటలు మీరు వినండి ఒకసారి, అర్థమవుతుంది. అంటే ఆ రోజు జిల్లాల పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల విభజన చేసుకుంటే ఆ రోజు గద్వాల జిల్లాకు సంబంధించిన ములుగు జిల్లా కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఈ రకంగా ఈ జిల్లాలు మా జిల్లా కావాలని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి జిల్లా సాధన సమితిని పెట్టుకొని ఉద్యమించినటువంటి చరిత్ర అండి. ఆ గతంలో ఆ యొక్క ఉద్యమాన్ని గుర్తించి మన కేసీఆర్ గారి ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కొట్లాడి సాధించుకున్న జిల్లాలని ఈరోజు తీసేస్తామంటే ఊరుకుంటారా అండి? అగిరాజే ఇక్కడ ఏముంటుందండి? ఇవాళ నారాయణపేట జిల్లా ఉండొద్దా? గద్వాల జిల్లా ఉండొద్దా? వనపర్తి జిల్లా ఉండొద్దా? ములుగు జిల్లా ఉండొద్దా? జనగామ జిల్లా ఉండొద్దా? సిరిసిల్ల జిల్లా ఉండొద్దా? సిద్దిపేట జిల్లా ఉండొద్దా? ఈ జిల్లాలు ఏముండకుండా ఇప్పుడు అంతా ఫ్యూచర్ సిటీ అంట ఒక త్రిశంకు స్వర్గం చూపిస్తూ ఫ్యూచర్ సిటీని ఒక జిల్లా చేసి దాని జిల్లాకి పిల్లనిచ్చిన మామని జయపాలని పేరు పెట్టుకునికి ఇదంతా నాటకం ఆడుతూ ఉండు. నేనేమంటున్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తున్నా. హేతుబద్ధీకరణ జరగకుండా అశాస్త్రీయంగా జరిగింది జిల్లాల విభజన అని మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు GHMCని
150 డివిజన్లు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 300 డివిజన్ చేసిండు. దీనికి ఏ రకమైనటువంటి హేతుబద్ధత ఉంది? దీనికి ఏ రకమైనటువంటి రిపోర్ట్లు ఉన్నాయి? దీనికి ఏ రకమైన నివేదికలు ఉన్నాయి? ఇప్పుడు ఇంకోటి మేడం ఏమంటారంటే జనాభాకు సంబంధించినటువంటి ఒక ఈక్వాలిటీ లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీలో 300 డివిజన్లు చేసిండు. ఎక్కడ ఈక్వాలిటీ ఉన్నదా? ఒక డివిజన్ లో 20,000 మంది ఓటర్లు ఉంటే ఇంకో డివిజన్ లో 80,000 ఓటర్లు ఉన్నారు, 1,00,000 ఓటర్లు ఉన్నారు. మరి దీనికి శాస్త్రీయత ఉందా? సతీష్ గారు వాయిస్ తీసుకుందాం. సతీష్ గారు ఒకవైపు కమిషన్ వేస్తాము అని చెప్పేసి అంటున్నారు, అండ్ ఇందులోనే అంటే చెప్పేప్పుడు మాత్రం తగ్గించము, పెంచము, పేర్లు మార్చము ఇటువంటిది కూడా చెప్తున్నారు. మరి ఈ హేతుబద్ధీకరణ అంటే ఎట్లా, ఏం చేస్తారు? ముందుగా దరిద్ర పాలన అంటే ఏందో దిక్కుమాలిన హామీలు ఎవరిచ్చి 2 పర్యాయాలు తెలంగాణ ప్రజలను ఎవరు మోసం చేసినారో యావత్ తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. మా విజయానికి కూడా బాగా తెలుసు. ఎందుకనంటే వాస్తవ పరిస్థితిని ఆలోచన చేసి మాట్లాడాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ ప్రజలకు ఎవరు ఏమేమి ఇచ్చిండ్రో హామీలను నెరవేర్చుకోవడానికి మాకు ఇచ్చిన కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితి లోపల ఖచ్చితంగా వాటిని అమలు చేసి తీరుతాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. బీఆర్ఎస్ పార్టీకి కడుపు నొప్పి వస్తే మందుగోలు వేసుకోవాలి, ఉన్నటువంటి కుంపటి పుట్టింది, ఆ కుంపట్లో ఏం చేస్తే బాగుందో అది ఆలోచించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా హేతుబద్ధత అంటే ఏంటి మేడం అని అంటే ఒక్క నియోజకవర్గము ఒక్కొక్క జిల్లాలో ఉండకుండా 4 జిల్లాలలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక పార్లమెంట్ సభ్యుడు 5 జిల్లాలకు ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం. ఉదాహరణకు ఈ 33 జిల్లాలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి గెజిట్ అప్రూవల్ కానటువంటి పరిస్థితి, ఒక్కొక్క జిల్లాలో ఉన్నటువంటి నైసర్గిక పరిస్థితి కూడా హేతుబద్ధంగా లేనటువంటి పరిస్థితి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. హుస్నాబాద్ నియోజకవర్గము 5 జిల్లాలకు ఆ నియోజకవర్గం వర్తిస్తా ఉంది. ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే ఇట్లా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ కనీసం ఒక పార్లమెంట్ సభ్యుడు కానీ అసెంబ్లీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఆ జిల్లాకు ప్రాతినిధ్యం వహించంగా ఉండాలి కనీసం అనేది హేతుబద్ధతనా కాదా? ప్రజాస్వామ్యంలో అది తెలియకుండా మేము ముట్టుకుంటే అగ్గి రాజేస్తాం, మా పార్టీలో అగ్గి రాజుకుంది, మాకు అంటుకుంది, మేము కాలబెట్టుకుంటామంటే వాళ్ళ పార్టీని వాళ్ళు కాలబెట్టుకుంటే ఎవరేం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు కదా. కాబట్టి వాస్తవ పరిస్థితిని హేతుబద్ధంగా అంటే పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన అనేది వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. జిహెచ్ఎంసీ విషయంలో ఖచ్చితంగా దాన్ని పరిశీలన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలి? గతంలో వారు ఉన్నప్పుడు మాత్రం అది కనిపించలేదు. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల తర్వాత కనిపిస్తుందంటే కూడా చాలా సంతోషం. ఎందుకంటే పచ్చకామలకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళకి అంతా కూడా ఆ విధంగానే కనిపిస్తుంది. కానీ పవర్ లో ఉన్నప్పుడు అవన్నీ ఏవి కూడా కనిపించవు. ఒక డివిజన్ లో 10,000 ఉన్నోళ్లకు డివిజన్ చేసిండ్రు, కానీ 1,60,000 ఉన్నోళ్లకు డివిజన్ యాక్సెప్ట్ చేసి ఎన్నికలు నిర్వహించినటువంటి వాళ్ళు అది మర్చిపోతారు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉంటే ఏది గుర్తురాదు, అధికారం దిగిపోయిన తర్వాత అన్ని గుర్తొస్తాయంటే కూడా ప్రజలు గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా హేతుబద్ధత అంటే ఏంటంటే పరిపాలన సౌలభ్యంగా అసెంబ్లీ యూనిట్ గా పార్లమెంటు యూనిట్ గా పరిపాలన సౌలభ్యం అందుబాటులో ఉండగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉండాలనేదే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాటితో ఎక్కువ ఇబ్బందులు ఏమొస్తున్నాయండి సతీష్ సార్? చాలా జిల్లాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా ప్రాబ్లం ఉంది, జనగామ జిల్లా ప్రాబ్లం ఉంది, ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా సంగారెడ్డి జిల్లా ప్రాబ్లం ఉంది. ఈ జిల్లాలలో వికారాబాద్ జిల్లా ప్రాబ్లం ఉంది, మహబూబ్ నగర్ జిల్లా ప్రాబ్లం ఉంది. సతీష్ సార్, ఇక్కడ ఒకటి ఏంటనిపిస్తుంది అంటే జిల్లాల పునర్విభజన గతంలో జరిగిన తర్వాత ఇప్పుడు మీరు అనుకుంటున్న దాన్ని బట్టి కూడా అంటే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. హేతుబద్ధంగా ఎటువంటి అపోహలు లేకుండా ఒక విశ్రాంత జడ్జిని పెట్టి క్లియర్ చేద్దాము అని అనుకుంటున్నారు. ఇవన్నిటికీ ముఖ్యంగా విభజన జరగడం కాదు, అంటే నంబర్ పెరగడం కాదు, దానికి తగ్గ ఫెసిలిటీస్ కల్పించినప్పుడు ఏమైనా వాళ్ళకు ఉపయోగం ఉంటుందేమో ప్రజలకని అనిపిస్తోంది. అలా కాకుండా విభజించుకుంటూ చెప్పండి. విభజించడం అనేది ఉద్దేశం కాదు, పరిపాలనా సౌలభ్యం అంటే ఒక నైసర్గిక పరిస్థితిని శాస్త్రీయంగా డిమార్కేషన్ చేసి అసెంబ్లీ యూనిట్ కానీ పార్లమెంట్ యూనిట్ కానీ అందరికీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా
కలెక్టర్ గారిని కలవాలా. హుస్నాబాద్ అసెంబ్లీ ప్రజలందరూ కూడా 4 జిల్లాల కలెక్టర్ కలవడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇది అశాస్త్రీయమా కాదా? కొడంగల్లో ఉన్నటువంటి అసెంబ్లీ ప్రజలు 2 జిల్లాల ప్రజలు కలవడం, కలెక్టర్లు కలవడం ఎట్లా సాధ్యమవుతుంది? కలెక్టర్ జిల్లా భాష కదా, సమస్యలు రిప్రజెంట్ చేయాలంటే అవకాశం ఉండాలి కదా. ఇది ప్రజల సౌలభ్యం కోసం కదా, ఆలోచించవలసినటువంటి విషయం. అందుకనే శాస్త్రీయంగా జరగాలనేది ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. ఆ విధంగా జరగాలనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే దిలీప్ గారు మీ వాయిస్ తీసుకుంటా. ఇంకొక క్వశ్చన్ కి సతీష్ గారు సమాధానం చెప్పిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటాను. ఇంతకుముందు విజయ్ గారు మాట్లాడినప్పుడు అసలు నేను క్వశ్చన్ అడగడమే ఆయన ఏంటి మీరు ఇచ్చినటువంటి హామీల పట్ల మీరు చెయ్యలేదు కాబట్టి వాటిని డైవర్ట్ చేసేందుకే ఈ విభజనను ముందెత్తుకున్నారు, హేతుబద్ధీకరణ దిశగా జిల్లాల పునర్విభజన అంటున్నారు అన్నటువంటిది ఒక డైలాగ్ కొట్టారు. దానికి మేము ఇచ్చిన హామీలను మాకు ఇచ్చినటువంటి పరిధి లోపల వాళ్ళ లెక్క తప్పించుకునే మాటలు కాదు మాది. తప్పించుకునే ప్రభుత్వం, తప్పించుకునే పార్టీ అంతకన్నా కాదు. మేము ఎలక్షన్ల ముందు కొత్త స్కీములు ఇచ్చినటువంటి పార్టీ అంతకన్నా కాదు. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి గ్యారంటీలను కానీ ప్రజల సౌలభ్యం కోసం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఎన్నో, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా. అల్లుడు వస్తే ఏడ వండుకుంటాడో ఏడ ఉంటాడో అని చెప్పి ధమాకా వేల్చి ప్రచారం చేసినటువంటి టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు కట్టించడమా లేదా? ఇవి వాస్తవాలా కాదా? ఒకటే ఎగ్జాంపుల్ చెప్పిన కదా నేను. అర్హులైనటువంటి పార్టీలకు అతీతంగా నిరుపేదైనటువంటి వాళ్లకు హామీలను నెరవేరుస్తాం. ప్రజలు ఓటు రూపంలో చెప్తా ఉన్నారు కదా. ఓకే ఒకసారి దిలీప్ గారు మీ ఒపీనియన్ ఏంటి ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి? దానికంటే ముందు సతీష్ చెప్పింది 3,500 ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం అంటే కట్టియలేదు, అవాస్తవము, అబద్ధము. ఇంకా దీని గురించి రెండో మాట లేదు. అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ కట్టిస్తున్నామంటే ఓకే, కానీ కట్టించినాము ఒక్క లైన్ క్లారిటీ తీసుకుందాం. సతీష్ గారు కట్టిస్తున్నామన్నారా కట్టించినామన్నారా? కట్టిస్తున్నాము. డన్. కట్టిస్తూనే ఉంటారు, 2 ఏళ్ళు అయింది కట్టిస్తూనే ఉంటారు. మీ ఇల్లేమో మీ ఇల్లు కట్టుకోవడానికేమో సంవత్సరం 6 నెలల్లో కంప్లీట్ అవుతాయి. పేదల నిరుపేదల డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రము మాత్రము 2 ఏళ్ళు అయితే. నేను ఒకటి జిల్లాల గురించి చెప్తాను మేడం. జిల్లాలలో శాస్త్రీయత లేదని చెప్పి ఆ రోజు నుంచి చెప్తానే ఉన్నాం. జిల్లా విభజనలు శాస్త్రీయంగా లేని అంశము అందరికీ తెలిసినాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలుసు, పార్టీలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని తెలుసు. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. మా మామనార్ గురించి చెప్తా, నాగర్ కర్నూలు జిల్లా గురించి చెప్తా. నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గము, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంటది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని మండలాలేమో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటాయి, కొన్ని మండలాలు వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉంటాయి. ఏ విధంగా సాధ్యమవుతుందండి? 2 జిల్లాలలో ఎందుకు ఉండాలి ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ? కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం కొన్ని మండలాలేమో నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటాయి, కొన్ని మండలాలేమో వనపర్తి జిల్లాలో ఉంటాయి. ఎందుకు ఈ వ్యత్యాసం అనేది మేము శాస్త్రీయంగా జరగలేదు. కనీసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్నా దృష్టిలో పెట్టుకోవాలి కదా. ఒకటే జిల్లాలో ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకుంటే నష్టమేముంది దాంట్లో? ఇప్పుడు హేతుబద్ధీకరణ లేదు, శాస్త్రీయంగా జరగలేదు అని చెప్తా ఉన్నాం. ఇంకొక విషయము, వనపర్తి జిల్లా ఉంది, ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉందండి. వనపర్తి నియోజకవర్గానికి ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. కొల్లాపూర్ నుంచి కొన్ని మండలాలని, దేవరకద్ర నుంచి కొన్ని మండలాలని కలిపి వనపర్తి జిల్లాని చేసారు. కనుక ఇటువంటివి జరగకుండా ఉండడం కోసము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మెయిన్ గా జరిగిన అంశాలు ఆ జిల్లా వ్యవస్థలు రూపుదిద్దుకునే సమయం లోపల అప్పుడు ఉండే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల అవతారాలు ఎత్తిండ్రు. జిల్లా కేంద్రాలు, జిల్లా కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు ఎక్కడెక్కడ వస్తున్నాయి అక్కడ ముందే భూములు కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకున్నారు. అదొక కోణము. కనుక అన్ని రకాల ఆలోచనలు చేసి శాస్త్రీయంగా హేతుబద్ధంగా జరగడం కోసం చేస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ దీంట్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం, రాజకీయంగా పై చేయి సాధించడం కోసం వారిని వీరిని వారు కింద చేసుకోవడం, పైన చేసుకోవడం. ఇప్పుడు చిన్న జిల్లాలకు వ్యతిరేకం కాదు, చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదు, చిన్న జిల్లాలకు వ్యతిరేకం కాదు. చిన్న జిల్లాలు ఉండాల్సిందే. మరి ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయండి జిల్లా స్థాయిలో వ్యవసాయ DCMS ని చెప్పాలి. మరి అవి ఎందుకు కొనసాగుతున్నాయి?
జిల్లా కేంద్రంగా ఉమ్మడి జిల్లా కేంద్రంగానే ఇంకా కొనసాగుతున్నాయి కదా, వాటికి పరిపాలన సౌలభ్యం అవసరం లేదా? చిన్నగా ఎందుకు కాలేదు? జిల్లా వ్యాప్తంగా అయినప్పుడు అవి కూడా విడిపోవాలి కదండి. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాల ఎందుకు కొనసాగుతా ఉన్నాయి వ్యవసాయ అవి PSCS ను? కనుక నేనేమంటున్నా అంటే ఇవన్నీ శాస్త్రీయంగా జరగలేదు. కొద్దిగా ఇప్పటికైనా రాజకీయ లబ్ధి, రాజకీయ పైచేయి అని ఆలోచన చేయకుండా ప్రజల కోణంలో ఆలోచన చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు, జరగాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నాం. శాస్త్రీయంగా జరిగితే మాకేం అభ్యంతరం లేదు. రెండో అంశం ఏంటంటే ప్రతిసారి ప్రతి అంశాన్ని ఇప్పుడు ఎజెండాలో ఉందా ఎజెండాలో లేదా అనే విషయం పక్కన పెడితే వీరు ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కొన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకొని వస్తారు, లేదనుకుంటే మరుగున పెడతారు. ముందుకు తీసుకొని వచ్చినప్పుడు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ముందుకు తీసుకొని వస్తారు. ప్రజలు మర్చిపోవడం కోసము, లేదనుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉండడం కోసం మరుగున పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఈ రాజకీయ క్రీడలు వద్దు, ప్రజా సంబంధాలకు సంబంధించిన విషయాలపైన రాజకీయ క్రీడలు వద్దు, రాజకీయ విన్యాసాలు వద్దు. ప్రజల సంక్షేమము ముఖ్యము, ప్రజలకు సౌలభ్యమైన సౌకర్యవంతమైన పాలన అవసరం. దీనికోసం ప్రయత్నం చేస్తే అందరూ ఆహ్వానిస్తారు. ఎవరికి దీంట్లో శశపిషలు ఉండాల్సిన అవసరం లేదు, అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు వస్తే ప్రజలు ఎందుకు అగ్గిరా చేస్తారండి? ఒకవేళ పార్టీ అగ్గిరా చేస్తుంది అనుకోండి, ప్రజలు ఎందుకు రెచ్చిపోతారు? ఏదంటే అది ప్రజల్ని రెచ్చగొట్టడానికి అంత అమాయకులు కాదు. ప్రజలు ఎవరు అంత అమాయకంగా లేరు. ప్రజలు కూడా వారి సౌలభ్యం కోసం ఒకవేళ నిర్ణయాలు ప్రభుత్వం అంటే దిలీప్ గారు, ప్రజలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం ఈ క్రమంలోనే పార్టీలు వ్యవహరించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది ఏదైనా కూడా పార్టీలకు అతీతంగా ముందుకెళ్లడం అనేటువంటి కాన్సెప్ట్ లో అసలు ఏ టాపిక్ మీద జరుగుతుందా? నేనేమంటున్నానంటే రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఏ విధంగానన్నా ఉండని, ఎట్లన్నా ఉండని, మీరు ఒక దృఢ సంకల్పంతో ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యాల కోసం, సౌలభ్యం కోసం తీసుకునే నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తారని చెప్తా ఉన్నా నేను. ప్రజలు ఎక్కడ కూడా మిమ్మల్ని గుడ్డిగా వ్యతిరేకించరు. ఒకవేళ వారికి అనుకూలమైన నిర్ణయాలు వస్తే ప్రజలు ప్రభుత్వాన్నైనా వ్యతిరేక పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా సమర్థించే అవకాశం ఉంటుంది. మీరు ఆ దిశగా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి పనిచేయడం కోసం ప్రయత్నం చేయండి కనీసం అని చెప్పి నేను ప్రభుత్వానికి సలహా ఇస్తున్నా. అంతేగాని మీరు రాజకీయ లబ్ధి కోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి, ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత మూట కట్టుకోవాల్సి వస్తుంది. దాంట్లో రాజకీయ పార్టీలు కూడా ఎంటర్ అవుతాయి, ప్రజల్ని భావోద్వేగాల పరంగా రెచ్చగొట్టడం కోసం అవకాశం ఉంటది. కనుక ఈ విధంగా ఇప్పుడు మీరు జిల్లాలు రద్దు చేయకుండా, లేదనుకుంటే సంఖ్యను పెంచకుండా, సంఖ్యను తగ్గియకుండా మీరు అడ్జస్ట్మెంట్ చేస్తే ఎవరికి లాభం అండి? ప్రజలకే కదా. ఆ అడ్జస్ట్మెంట్ కోణం కూడా ప్రజా కోణంలో ఉంటే ఎవరికైనా లాభమే కదా. ఇప్పుడు ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఒకటే జిల్లాలో ఉంటే ఎవరు అభ్యంతరం చెప్తారు చెప్పండి? కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయంగా లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయకుండా పనిచేయండి అని చెప్పి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఓకే. అండ్ విజయ్ గారు, డెఫినెట్ గా అంటే విస్తీర్ణం పెద్దగా ఉండడం కన్నా కూడా తక్కువగా ఉండడం, పరిపాలన కేంద్రానికి వెళ్ళడం ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ దిశగా గతంలో చేపట్టింది, ఆహ్వానించారు. కానీ చేపట్టిన విధానానికి సంబంధించి అశాస్త్రీయంగా ఉంది. ఒక అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించి 2-3 జిల్లాల్లో విస్తరించి ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఈవెన్ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంట? ఇప్పుడు ప్రజల నుంచి ఏ రకమైనటువంటి వీళ్ళు చెప్పేటువంటి గుడ్డి సాకులు ఏవి ప్రజల నుంచి కూడా వస్తలేవండి. ప్రజలు చాలా కంఫర్ట్గా ఉన్నారు, ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ పనులు పూర్తిగా చేసుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇది అంత ఆషామాషిగా చేసేటువంటి అంశం కాదు. ఇది చాలా ఒక దూరదృష్టితో, ఒక పెద్ద ఆలోచన విధానంతో చేసినటువంటి విధానం. గతంలో మనకు 2 మల్టీ జోన్లు ఉండేది మనకు. ఇది తెలంగాణకు 5th జోన్ అని 6th జోన్ అని ఉండేది. ఈ హైదరాబాద్ని ఫ్రీ జోన్ చేసారు ఉమ్మడి పాలకులు. ఇది చేయడం వల్ల గతంలో 70% స్థానికులకు, 30% స్థానికేతరులకు, అంటే ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాల యొక్క రిక్రూట్మెంట్ ఉండేది. సో దీని ద్వారా ఏమైందంటే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ కూడా మనకు హైదరాబాద్ ఆ రకంగా ఉండడం వల్ల మనకు అన్యాయం జరుగుతూ ఉంది. 30% నాన్ లోకల్స్ వస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఒక ఎండు తీసుకురావాలని చెప్పేసి ఈ కొత్త జిల్లాలు తీసుకురావడం వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా జిల్లాల వారీగా కూడా కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయి. జిల్లాల వారీగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉన్నది. కాబట్టి కొన్ని విద్యా సంస్థలు కావచ్చు, ఈ రకమైనటువంటి కొన్ని ఇష్యూస్ ని జిల్లా యూనిట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది జిల్లాల వైపు ఇచ్చినా కూడా అందులో ఎంత జనాభా ఉంటే తలకు లెక్కగట్టే ఇస్తారుగా కేంద్ర నిధులు. నేనేమంటున్నా అంటే మేడం, ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో 779 జిల్లాలు ఉన్నాయి.
779 జిల్లాల్లో మహారాష్ట్ర సంబంధించినటువంటి తానే జిల్లా ఉంది. తానే జిల్లాలో 1,10,00,000 జనాభా. అదేవిధంగా పుదుచ్చేరిలో మహే జిల్లా అని చూపిస్తుంది, అది 42,000 జనాభా. అంటే అక్కడ 1,00,00,000 జనాభా ఉంది కాబట్టి దానికి వేరే ఉంటాయి. ఇక్కడ 42,000 జనాభా ఉంది పుదుచ్చేరిలో కాబట్టి దీనికి తక్కువ ఉంటాయని చెప్పేసి అంటారా? అట్లా ఉండదు. అట్లా కొన్ని మైదాన ప్రాంతాలు ఉంటాయి, కొన్ని అడవులు కొండల ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి దానికి జనసాంద్రతతో సంబంధం లేకుండా భౌగోళికమైనటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాల విభజన జరిగినాయి. ఆ రకమైనటువంటి ప్రాక్టీసెస్ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో జరిగింది. సతీష్ గారు అన్నారు గెజెట్ లాంటిది ఏం లేదు. నేను అదే అక్కడికే వస్తున్నా. సతీష్ అన్న, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. గతంలో 2 జోన్లు ఉంటే కేసీఆర్ గారు 33 జిల్లాలని 7 జోన్లు ఒక మల్టీ జోన్గా చేసిండు. సో దీని ద్వారా 95% స్థానికులకు ఉద్యోగాలు కల్పన జరుగుతూ ఉంది. కాబట్టి అంటే పూర్తి స్థాయిలో మన వారికే ఉద్యోగాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుట్ర ఏంది? నీళ్ళని దోసుకెళ్తా ఉన్నాము, దోపిడీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్ కూడా మల్టీ ఫ్రీ జోన్ చేసి ఇక్కడ కూడా మళ్ళీ సమైక్యవాదులను ఓపెన్ కేటగిరీ చేయాలని చెప్పేసి అన్నారు. నేను 2021 వరకు అడ్డంకులు తొలగించి తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అది ఒక చట్టం తీసుకొచ్చి దాని ద్వారా కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకొచ్చి రాష్ట్రపతి ఉత్తర్వుల తర్వాత ఈ యొక్క జోన్లు జరుగుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతి ఉన్నది. వీరు చెప్పింది అబద్ధం, ఇది అశాస్త్రీయం, ఇది వారు తప్పు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. 1 minute లో చెప్పండి మీరు చెప్పాలనుకున్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి గెజిట్ 33 జిల్లాలకు అప్రూవల్ లేదనేది వాస్తవము. దాంతో పాటుగా రాష్ట్రపతి ఉత్తర్వులు అన్న, ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు క్లియర్ గా ఉన్నాయి కదా, మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 371D 1-2 క్లాజుల కింద ఉన్న అధికారులను అనుసరించి కేంద్ర హోంశాఖ గెజిట్ ఇచ్చింది. కేంద్ర హోంశాఖకు అనుగుణంగా రాష్ట్రపతి గారు ఆమోదం తెలిపారు. విజయ్ గారు ప్లీజ్. సతీష్ గారు 33 జిల్లాలకు ఎందుకు గెజెట్ తీసుకురాలేదో సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా ఏదైతే ఫ్రీ జోన్ అంటున్నారో రంగారెడ్డిలో కొంత భాగము, హైదరాబాద్ మొత్తం కలిపి ఖచ్చితంగా గతంలో వికారాబాద్ రంగారెడ్డి ఒక ప్రాంతం ఉన్నప్పుడు ఇది ఫ్రీ జోన్ లో అంటే సతీష్ గారు ఒకటి వాళ్ళు అప్పుడు అనుమతి ఉంది అంటున్నారు, గెజెట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు, మీరు లేదు అంటారు. ఇవన్నీ పక్కన పెడితే డెఫినెట్ గా కూడా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కానివ్వండి వీటికి సంబంధించి ఒక జిల్లా కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఉండాలి. 2-3 జిల్లాల్లో విస్తరించి ఉండడం కరెక్ట్ కాదు అనేది సో సిట్టింగ్ జడ్జితో వచ్చిన తర్వాత హేతుబద్ధీకరణతోనే చేస్తామని చెప్పేసి అంటున్నారు కదా. సో వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి అవకాశం